హలో అండి, తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం అది ఎక్కడుందంటే భువనగిరి పట్టణంలో స్వర్ణగిరి దేవాలయం ఉందండి. చాలామంది హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్వర్ణగిరి ఉందని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ తెలియని వాళ్ళకి కంపల్సరీ ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పెద్ద తిరుపతి చాలామంది వెళ్ళాలనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళలేరు. కానీ ఇక్కడ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వచ్చి సేమ్ మనకి వెంకటేశ్వర స్వామి సేమ్ అలానే ఉంటుందండి. ఇక్కడ ఈ ఆలయాన్ని దండం పెట్టేసి ఎవరు ప్రతిష్ఠించారంటే మానిపల్లి వెళ్ళాలని సో అక్కడ అనేది నేను 2024లో ఈ ఆలయాన్ని అయితే ప్రతిష్ఠించారండి. ఇక్కడైతే 108 మెట్లయితే ఉన్నాయి. అండ్ ఈ ఆలయానికి మనం ముందు వెళ్ళగానే 4 ఎత్తైన రాజగోపురాలు ఉన్నాయండి. ఇవి విశాలమైన మండపాలకు ఉంటాయి మరియు 5 అంతస్తుల విమాన గోపురంతో కూడా ఉందండి. కానీ ఇక్కడ మనం పైకి వెళ్ళిన వెంటనే నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఇంకా 5 అయ్యింది, ఇంకా నైట్ అయ్యేసరికి చాలా బాగుంటుందండి ఇక్కడ అనేది. అక్కడ చూసారా వెంకటేశ్వర స్వామి, ఇక్కడ అనేది 5 రాజగోపురాలు కూడా ఉన్నాయి. అండ్ నైట్ వ్యూ అండి, ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ సాయంత్రం అనేది 9 వరకే ఉంటుంది. 9 తర్వాత అనేది ఇక్కడ ఇంకా కట్టేస్తారు టెంపుల్ అనేది. ఇక్కడ ఆంజనేయ స్వామి. మళ్ళీ ఇక్కడ టెంపుల్ అయితే ఉదయం 6 నుండి అండి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అయితే 3 నుంచి మళ్ళీ 9 వరకు అయితే ఈ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుందండి. ఆలయం విస్తరణ దాదాపు 10,000 అడుగులు చదరపు మీటర్లో నిర్మించబడిందండి. ఇక్కడ శిల్పకళా రీతుల్లో రూపుదిద్దుకోబడిన ఈ దేవాలయం గొప్ప పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చండి. ఈ ఆలయం కట్టడానికి 22 ఎకరాలు స్థలం నిర్మించబడుతుందండి. ఇక్కడైతే ఎత్తైన 4 గోపురాలతో 4 దిక్కులు పెట్టారు అండి. అండ్ మార్నింగ్ కన్నా రాత్రిపూట అయితే స్వర్ణగిరి ప్రదేశం స్వర్గంలో ఉన్నట్లు ఉంటుందండి. అంత బాగుంటుంది ఇక్కడ అనేది. ఆ రోజు ఏదో విశిష్టత అండి. అక్కడ అనేది ఎలా ఉంటుందంటే వాటర్లో అనేది మనకి వెంకటేశ్వర స్వామి అక్కడ ఉంటారండి. అక్కడ అనేది ఇక్కడ అనేది పూజలు చేస్తున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అనేది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం 27 అడుగులతో ఉంటుందండి. మీరు కంపల్సరీ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాలి. మీకు అనేది ఒక అనుభూతి చెందుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ అనేది పూజలు చేస్తున్నారు, ఇంకందరూ అనేది అక్కడే ఉన్నారు. సో మేము కూడా అక్కడే ఉండి ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి పూజ అనేది చూస్తున్నాం. చాలా ఆనందంగా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ కూడా అనేది. ఆలయము ఎక్కడంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్ నుండి సుమారు 50 నుంచి 70 కిలోమీటర్లు మీ దూరంలో ఉంది. అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ ఉంది కదండి, వరంగల్ హైవే NH163 మీదుగా ఈ భువనగిరి దాటిన తర్వాత మానేపల్లి హిల్స్లో ఈ దేవాలయం అయితే ఉందండి. అండ్ ఆల్సో TSRTC బస్సులు, ముఖ్యంగా అది నెంబర్ అయితే 600 అండి. ఉప్పల్ నుండి అందుబాటులో అయితే జూబ్లీ బస్ స్టాండ్ JBS నుండి కూడా ఇక్కడైతే బస్సులు అయితే ఉన్నాయండి ఇక్కడ ఆలయానికి దర్శించుకోవడానికి. ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన వెంటనే మనకి ఎలా అంటే ఒక ఆనందం వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. మార్నింగ్ కన్నా సాయంత్రం అయితే ఇక్కడ వ్యూ అయితే మీరు ఎక్కడ చూడలేని అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. లైటింగ్స్తో, మొత్తం లైటింగ్స్తో ఉంటుందండి. ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే ఒక అనుభూతి కూడా మనకు వస్తుందండి. లోన మనకి పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా మనకి పెద్ద విగ్రహంతో చూపిస్తారో అలా అని ఇక్కడ స్వర్ణగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా అలానే ఉంటుందండి. సేమ్ అయితే అలాంటి అనుభూతి అయితే మనకు వస్తుంది.
మీరైతే కంపల్సరీ ఈ టెంపుల్ని విజిట్ చేసి మీ అనుభూతిని కూడా చెప్పండి. ఇక్కడైతే మొత్తం ఫుల్ అనేది టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ మళ్ళీ గరుడ అయితే ఫస్టే టెంపుల్ ఉంటుందండి. కింద అయితే మనము అనేది కొబ్బరికాయ కొట్టి పైకి అనేది వచ్చి ఇంకా వెంకటేశ్వర స్వామిని అయితే మనం దర్శించుకుంటామండి. తర్వాత ఇక్కడ నుంచి చూడండి సాయంత్రం వ్యూ ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అనేది పాదుకలు ఉన్నాయి